మన అంశం వద్దాం. ఇప్పుడు దేవునికి స్తుతి కలుగుగాక. యోహాను సువార్త 3:16 మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏముందంటే వాక్యం చూడండి, చిన్న వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు ఇక్కడ? దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుడు చాలా ప్రేమించాడు లోకాన్ని అంటండి. రెండో వాక్యము చూస్తుంటే పౌలు అంటాడు, మీ సహోదర ప్రేమను కొనసాగనివ్వండి అంటాడు. ఇంకోటి అంటాడు, ప్రేమ కలిగి ఉండకు ప్రయాసపడమంటాడు. ఇంకోటి అంటాడు, అన్ని భాషలు వచ్చినా కానీ, దేవదూత భాషలు వచ్చినా కానీ ప్రేమ లేకపోతే జస్ట్ మురోగెడు కంచెను మాత్రమే అంటున్నాడండి. ఇక్కడ రెండు కార్యాలు. ప్రైజ్ గాడ్. నాతో ఉన్నారు మీరు ఇప్పుడు? హల్లెలూయా. రెండు విషయాలు నేను మీతో పంచుకుంటాను పేర. ఇది బహుశా 2020కి చివరి వర్తమానం. ప్రైజ్ గాడ్. అదేంటంటే రెండు ప్రేమలు. యాక్చువల్గా మనం ఆలోచిస్తే దేవుని యొక్క ప్రవక్త తన వర్తమానంలో చెప్తున్న మాట ఏంటంటే 11వ అధ్యాయ వర్తమానంలో 7వ పేర నుంచి నేను ఈ విషయం తీసుకుంటున్నాను. ఇంకా కొన్ని వచనాలు అక్కడ తీసుకుంటున్నాను. దేవునికి స్తుతి కలుగాక. ఇక్కడంటే అండి రెండు ప్రేమలు ఉన్నాయటండి. ఆ రెండు ప్రేమలకి వేరు వేరు భావాలు ఉన్నాయి, వేరు వేరు అర్థాలు ఉన్నాయి. అది గ్రీకులో రెండు. గ్రీకు భాషలో ఫిలియో ప్రేమ ఒకటి, గ్రీకు భాషలో అగాపే. ఈ అగాపే అనే పదము గ్రీకు వర్డ్ అన్నమాట. ఫిలియో అనేది కూడా గ్రీకు వర్డే. కాబట్టి గ్రీకులో రెండు పదాలు, ఒకటి ఫిలియో, రెండోది అగాపే. ఫిలియో ప్రేమ ఉందట, నెక్స్ట్ అగాపే ప్రేమ ఉందట అండి. ఇప్పుడు మనము ఈ రెండు ప్రేమల కోసం మనం చెప్పుకోబోతున్నాం. ప్రైజ్ గాడ్. దేవుడు కూడా ప్రేమై ఉన్నాడండి. సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఫిలియో ప్రేమ మరియు అగాపే ప్రేమ. రెండు ప్రేమలను ఒకదానికి ఒకటి అటండి విరుద్ధమేంటండి, విరుద్ధమైనవి, వ్యతిరేకమైనవి. ఫిలియో ప్రేమకి అగాపే ప్రేమకి పడదటండి. అగాపే ప్రేమ వేరు, ఫిలియో ప్రేమ వేరు. ఫిలియో ప్రేమలో ఉన్నటువంటి కార్యాలు వేరు, అగాపే ప్రేమలో ఉన్న కార్యాలు వేరు. వింటున్నారండి? చూడండి, ఈ రెండు ప్రేమలు ఒకదానికి ఒకటి చాలా విరుద్ధంగా ఉన్నాయి అంటున్నాడండి. ప్రైజ్ గాడ్. నాతో ఉన్నారు ఇప్పుడు? వాస్తవానికి కామన్గా చెప్పేదండి, బయట కామన్ వర్డ్ ఏంటంటే 3 రకాలుగా కూడా చెప్తారు. ఒకటి ఎరెస్ ప్రేమ. ఎరెస్ ప్రేమ అంటే అది లైంగిక సంబంధమైంది, కేవలం లైంగిక సంబంధం మాత్రమే ఎరెస్ ప్రేమ అంటారు. కానీ ఇక్కడ ఫిలియో ప్రేమ, ఫిలియో ప్రేమ ఉంది. మూడోది అగాపే ప్రేమ ఉంది. అయితే ఇక్కడ ప్రవక్త గ్రీకులో రెండు తీసుకున్నాడు. ఒకటి ఫిలియో ప్రేమ, ఇంకోటి ఏమో అగాపే ప్రేమ. ఈ రెండింటిని నేను ముందు పెట్టాలని ఆశిస్తున్నాను. దేవునికి స్తుతి కలుగాక. చూడండి, వాస్తవం చెప్పాలంటే, నాతో ఉన్నారా? ఇక్కడ ఫిలియో ప్రేమ కోసమును అగాపే ప్రేమ కోసం అని చెప్పుకోబోతున్నాం. ఫిలియో ప్రేమలో మనం చూస్తే నెంబర్ 1, ఫిలియో ప్రేమ ఎలాంటిదంటే నీవు నీ భార్య పట్ల కలిగి ఉండే ప్రేమ అంటండి. వింటున్నారా? కుటుంబం పట్ల కలిగే ప్రేమ, భర్తకి భార్య మధ్య, పిల్లల మధ్య, కుటుంబం సంబంధించినది చెప్పాలంటే ఒకటి నెంబర్ 1 ఫిలియో ప్రేమనగా నీ భార్య పట్ల కలిగి ఉండే ప్రేమ, అదే భౌతికమైన ప్రేమ. రెండోది. మూడోది ఫిలియో ప్రేమ అంటే మానవ ప్రేమ. వింటున్నారా? ఫిలియో ప్రేమ అంటే తెలివితో కూడిన ప్రేమ. ఫిలియో ప్రేమ అంటే అభిమానయుక్తమైన ప్రేమ. ఫిలియో ప్రేమ అంటే మెదడు నుండి వచ్చినదట. ఫిలియో ప్రేమ అంటే, ఫిలియో ప్రేమలో ఎప్పుడు సందేహాలు ఉంటాయట, ప్రశ్నలు సందేహాలు ఉంటానే ఉంటాయట. ఫిలియో ప్రేమ సందేహిస్తూ ఉంటుందట. నాతో ఉన్నారా? ఫిలియో ప్రేమలో ఎప్పుడు తర్కము అంటూ ఉంటుందట. తర్కించడం, తర్కం ఆడుతుంటారు ఫిలియో ప్రేమ. ఫిలియో ప్రేమ అవసరమైతే మనిషిని కాల్చివేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, చాలా చోట్ల ఒకరొకరు ప్రేమించుకుంటారన్నమాట. ఆమె ప్రేమించకపోతే వీడు యాసిడ్ వేసేస్తుంటాడండి. ఈ కేసులు ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ. చంపటం, హతమార్చటం. అంటే ఫిలియో ప్రేమలో ఏముందంటే స్వార్థం ఉంది.
ఫిలియో ప్రేమలో అసూయలు ఉన్నాయి, ఫిలియో ప్రేమలో కోపాలు ఉన్నాయి, తాపాలు ఉన్నాయి, ఈర్ష్యాలు ఉన్నాయి. మొత్తం ప్రవర్తనడు ఈ ఫిలియో ప్రేమ శరీర సంబంధమైన ప్రేమ అన్నాడండి. ఈ ప్రేమకు వస్తే ఒక భర్త భార్యకి ఇచ్చే ప్రేమ వేరుగా ఉంటుంది, ఆ తర్వాత భార్య భర్తకి ఇచ్చే ప్రేమ వేరుగా ఉంటుంది. అలాగే తండ్రి పట్ల పిల్లలకు ఒక ప్రత్యేక ప్రేమ ఉంటుంది, పిల్లల పట్ల తండ్రికి ప్రత్యేక ప్రేమ ఉంటుంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, ఒక ప్రేమ, ఒక వ్యక్తి తన భార్యని ఒక విధంగా ప్రేమిస్తాడు, తన తల్లిని ఒక విధంగా ప్రేమిస్తాడు, తన పిల్లల్ని ఒక విధంగా ప్రేమిస్తాడు, తన స్నేహితుల్ని ఒక విధంగా ప్రేమిస్తాడు. అంటే అతనిలో ఉన్నటువంటి ఆ ప్రేమ అర్థమైందండి. టోటల్గా అది ఫిలియో ప్రేమ. ఈ ఫిలియో ప్రేమలోనే మీరు చూస్తే భార్యను ప్రేమించే ప్రేమ ఉంటుంది, పిల్లల్ని ప్రేమించే ప్రేమ ఉంటుంది, స్నేహితులు ప్రేమించే ప్రేమ ఉంటుంది. తర్వాత ఇంకా చెప్పాలంటే ఈ ఫిలియో ప్రేమలోనే ఇంకా బంధువులు ప్రేమించే ప్రేమ ఉంటుంది. కాస్త ఇవి అప్ అండ్ డౌన్స్ అనమాట. అయితే టోటల్గా ఇదేంటంటే ఫిలియో ప్రేమ. ఫిలియో ప్రేమతో మనిషి ప్రేమించుకుంటాడు భూమి మీద. అయితే ఇది మానవ ప్రేమ, స్వాభావికమైన ప్రేమ, చెప్పాలంటే భూ సంబంధమైన ప్రేమ, భౌతికమైన ప్రేమ, అభిమానయుక్తమైన ప్రేమ. చూడండి, కొంతమంది సినీ హీరోలు అంటే పిచ్చి అనమాట, తెగ ప్రేమ. అవునే ఫ్లెక్స్లు వేస్తూ ఉంటారు, సినిమా థియేటర్ దగ్గర వాళ్ళ ఫోటోలు వేసుకొని ఫ్లెక్స్లు వేసుకుంటారు. అదొక ప్రేమ అనమాట, అదొక పిచ్చి. అంటే కొంతమంది ప్రభాస్ అంటే పిచ్చి, ఇంకెవరు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్, ఆ కొత్త పేరు నాకు తెలియదు, వాళ్ళందరూ అనమాట అండి. దేవరకొండ అంటే ఇప్పుడు మధ్యకాలంలో ట్రెండ్ అనమాట, ఆడు గొప్ప అంట. అలా ఇలా ఎవడొస్తే వాడు, ప్రతివాడు గొప్పే. ఇడి పాత ఆడు కొత్త, ఇడి పాత ఆడు కొత్త, ఇది కొత్త అది పాత. ఎలా పడితే అలా స్త్రీలు పురుషులు, స్త్రీలకి కొంతమంది అభిమానులు ఉంటారు, పురుషులు కొంతమంది అభిమానులు ఉంటారు. ఇలా రాజకీయ వ్యక్తులకు వచ్చేస్తే రాజకీయ సంబంధించిన వారు కూడా వాళ్ళని ప్రేమిస్తుంటారు. అవునా? సినిఫిలు కానీ, రాజకీయ పరంగా కానీ, భక్తిపరంగా కానీ ఇవన్నీ ఉంటారు ప్రేర. ఇదంతా టోటల్గా ఫిలియో ప్రేమ. మీ కుటుంబంలో మీరు కలిగిన ప్రేమ కూడా ఫిలియో ప్రేమే. భార్యాభర్తల మధ్య కూడా జరిగేది కూడా ఫిలియో ప్రేమే. ఫిలియో ప్రేమలో ఉద్రేకాలు ఉంటాయి, ఫిలియో ప్రేమలో అపార్థాలు ఉంటాయి, ఫిలియో ప్రేమలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఫిలియో ప్రేమ విన్నారా? ఫిలియో ప్రేమలో తెలివి ఉంటుంది, మెదడు నుండి వస్తుంది. ఫిలియో ప్రేమలో సందేహాలు ఎక్కువ ఉంటాయి. ఫిలియో ప్రేమ ఎల్లప్పుడూ తర్కమాడుతుంటుంది. ఫిలియో ప్రేమ అవసరమైతే అది ఎంత స్వార్థపరాలంటే ఆ ప్రేమ ఇతరుల్ని చంపేస్తాను అనమాట. అయితే అందరూ అలాగ ఉండరు, కానీ కొందరు మురుకులాగా ఉంటారు. అయితే ఈ ఫిలియో ప్రేమ కోసం దేవుడు ప్రవక్త అంటున్నాడు, వింటున్నారా? ఫిలియో ప్రేమ ఎప్పుడు సందేహిస్తూ ఉంటుంది. సందేహం అంతా ఈ ఫిలియో ప్రేమలోనే ఉందండి. భార్యాభర్తల మధ్య నమ్మకం చాలా ముఖ్యమైనది, ప్రేమ కూడా ముఖ్యమైనది. కానీ ఏ ప్రేమ? ఎంత ప్రేమించినా అది దైవిక ప్రేమగా ఉండదు. దైవిక ప్రేమ వేరు, అది దీనికి చాలా వ్యత్యాసమైనది, విరుద్ధమైనదట ఆ దైవిక ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగాక. అయితే బైబిల్లో సహోదరులు ప్రేమ కలిగి ఉండుడి అన్నాడండి. సంగమా ప్రేమ కలిగి ఉండకు ప్రయాసపడుడి అన్నాడండి. మొదట మనం ఫిలియో కోసం ఆడుకుంటున్నాం. ప్రైజ్ గాడ్. ఫిలియో ప్రేమ ఎలాంటిది చెప్పండి? భౌతికమైనది, ఇంకా తెలివితో కూడింది, ఇంకా చెప్పాలి. ఫిలియో ప్రేమ హృదయంలోంచి రాదంటండి అసలే. వింటున్నారా? ప్రవక్త చెప్తున్నాడు, అది మానవ ప్రేమ, అభిమానయుక్తమైన ప్రేమ, మెదడు నుండి వచ్చిన ప్రేమ. ప్రేమ ఎల్లప్పుడూ సందేహిస్తూ, ఫిలియో ప్రేమ ఎప్పుడు సందేహిస్తూ ఉంటుంది, తర్కమాడుతుంటుంది. చూడండి, తర్కమాడుతూ ఉంటారు, సందేహిస్తూ ఉంటారు. ఈ అనుమానాలు, అపార్థాలు ఇవన్నీ టోటల్గా ఎందులో ఉన్నాయంటే ఫిలియో ప్రేమలో ఇవి ఇమిడి ఉన్నాయండి. అయితే ఈరోజు దేవునికి స్తుతి కలుగాక, దానికన్నా గొప్ప కార్యం ఏంటంటే అగాపే ప్రేమ. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈ ఫిలియో ప్రేమలో ఉన్న వ్యక్తి తన భార్యతో కలిసి వెళ్తున్నాడు. దారిలో ఎవరో ఒక వ్యక్తి గట్టిగా అరిచాడు భార్య పట్ల. ఏం చేస్తుంటే ప్రవర్తనాడు,
ఈ రెండు ప్రేమలు ఒకదానికొకటి చాలా వ్యతిరేకమైనవి. ఉదాహరణకు, నీ భార్య పట్ల నీవు కలిగి ఉన్న ప్రేమను బట్టి ఒక మనుషుడు ఆమెను అవమానపరిచినప్పుడు నీవు అతన్ని తక్షణమే చంపుతావు. అది ఫిలియో ప్రేమ. లేకపోతే ఏయ్ దెబ్బెడతావు. నేనైనా మీరైనా ఫిలియో ప్రేమలో ఉంటే ఇవే కనిపిస్తాయి. ఏ మనిషి అయినా ఫిలియో ప్రేమలోంచి రావాల్సిందే. నువ్వు నాకు చాలా ఇష్టం, అది కూడా ఫిలియో ప్రేమే. మనసంతా నువ్వే, అది ఫిలియో ప్రేమే. నువ్వు లేకపోతే చచ్చిపోతావు, అది ఫిలియో ప్రేమే. ఇక నువ్వే నా సర్వం, అది కూడా ఫిలియో ప్రేమే. తల్లి పట్ల పిల్లకున్న ప్రేమ ఫిలియో ప్రేమ. తండ్రి పట్ల పిల్లకున్న ప్రేమ కూడా ఫిలియో ప్రేమ. భార్యాభర్తల మధ్య, ఒక ప్రియుడు ప్రియుల మధ్య ఫిలియో ప్రేమే. ప్రైజ్ గాడ్. అయితే ఈ ప్రేమలు ఇంట్లో పుట్టినందుకో కన్నందుకో ఏర్పడతాయి. ఇవన్నీ కూడా ప్రేమించినందుకో, ఇష్టపడినందుకో, భార్యాభర్తలు ఉన్నందుకో వారి మధ్య ప్రేమ అనేది ప్రారంభిస్తుంది. ప్రవర్తనాడు ఫిలియో ప్రేమకు ప్రారంభం ఉన్నది. ఏమంటారు? మీరు నన్ను ప్రేమిస్తారా? అది కూడా ఫిలియో ప్రేమే. నేను ప్రేమిస్తున్నానా? ఇది ఫిలియో ప్రేమే. దీనికి ప్రారంభం ఉంది. ఎప్పుడు? మీరు నాకు పరిచయం అయినప్పుడు, నేను పరిచయం అయినప్పుడు ప్రారంభించబడ్డాం. కానీ అగాపే ప్రేమ ప్రారంభమే లేనిది. ఈ ఫిలియో నుంచి మనం అగాపే ప్రేమకి ఎలా మారాలనేదే మన ప్రశ్న. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగాక. ఫిలియో ప్రేమలో నుండి ఒక విశ్వాసులు అగాపే ప్రేమకి ఎలా మారాలనేదే ఈ ఉదయకాలం గొప్ప ప్రశ్న. కొందరు ఫిలియో ప్రేమలోనే పుడతారు, ఫిలియో ప్రేమలో జీవిస్తారు, ఫిలియో ప్రేమతోనే చనిపోతారు. ఫిలియో ప్రేమ ప్రారంభించబడుద్ది, నడుస్తుంది కొంతకాలం, ఆ తర్వాత అది చనిపోతుంది. ప్రవర్తన ఫిలియో ప్రేమకు ప్రారంభం ఉన్నది, దానికి అంతం కూడా ఉన్నది. కానీ అగాపే ప్రేమ మాత్రం ప్రారంభం లేదు, అంతం లేదంటండి. మనం ఫిలియో ప్రేమలో పుట్టాం. ఫిలియో ప్రేమలో కుటుంబం ఉన్నది. ఫిలియో ప్రేమలోనే భార్యాభర్తలు, కుటుంబం, చెల్లి, తమ్ముడు, అక్క, నాన్న, ఇదంతా బెరకెపిస్ అంతా అందులో ఉందండి. ఇది ఫిలియో ప్రేమ. ఇది కొంతమంది ఉంటారు, డబ్బు బాగా ఇస్తే ప్రేమించేస్తారు. మీరంటే అంటే ఎటువంటి డబ్బు ఇస్తే. కొంతమంది బాగా తినిపిస్తుంటే నువ్వంటే అంటే ఎటువంటి. ఇదేంటి? ఫిలియో ప్రేమ. తిండికి పడే ప్రేమ, డబ్బు పడే ప్రేమ, ఇంకోటి ఉంటుంది. ఈ రెండు కాకుండా పొగడతలకు పడే ప్రేమ ఉంటుంది, అది కూడా ఫిలియో ప్రేమ. పొగిడితే చాలు. ఇంకా ఎవరన్నారంట, నువ్వు శిల్పులా ఉన్నావంట. ఇంకా ఆ శిల్పులా అంతమంది బొమ్మ ఇంకా అక్కడే ఉందండి. ఎక్కడ? శిల్పులా ఉన్నావమ్మా అన్నాడంట. ఇంకా ఈ విగ్రహం ఇంకా శిల్పి కాబట్టి అద్దం ముందే శిల్పంట. నువ్వు ఐశ్వర్యలా ఉన్నా, అయ్యబా ఐశ్వర్యలా ఉన్నాడంటే, ఐశ్వర్యలా ఉంటే ఐసైపోతావు నువ్వు. ఇది కూడా ఫిలియో ప్రేమే. ఈ ఫిలియో ప్రేమతోనే చాలామంది యవనస్తులు పిల్లలు పడగొడుతున్నారు. ఫిలియో ప్రేమ కాదు కావాల్సింది, దానికి ఉత్తమమైనది ఒకటి ఉన్నది. ఒక మనిషి ఫిలియో ప్రేమ నుండి అగాపే ప్రేమకి ఎలా ప్రయాణం చేయాలో ఈ వర్తమానం చెబుతుందండి. ఎవరికి కావాలా? దేవునికి స్తోత్రం కలుగాక. ప్రపంచమంతా కూడా ఫిలియో ప్రేమతో నింపబడిందండి. అది ఏ డివల్యూషన్స్, ఏ మతపరమైన కార్యం కావచ్చు, ఏ రాజకీయం కావచ్చు. రాజకీయంలో ప్రేమ లేదా? సినీ ఫీల్డ్లో ప్రేమ లేదా? లేకపోతే చాలా బయట లోకస్తులు, హిందువుల మధ్య ప్రేమ లేదా? ఉంది. కానీ ఫిలియో ప్రేమ. క్రైస్తవుల మధ్య కూడా ప్రేమ లేదా? ఉంది. అది కూడా ఫిలియో ప్రేమ. కానీ ఒక క్రైస్తవుడు, ఈ కాల వర్తమానంలో ఉన్నవారు ఫిలియో ప్రేమ మాత్రమే కాదు, దానికి మించి, హల్లెలూయా, ఫిలియో ప్రేమను దాటి వెళ్తేనే కానీ, అనగా ఫిలియో ప్రేమ నుండి మనమంట మార్పు చెందిన వారమే అగాపే ప్రేమలోకి జన్మించాలండి. అప్పుడు మనం ఫిలియో ప్రేమ కలిగి ఉంటాం, అగాపే ప్రేమ కలిగి ఉంటాం. బయట వాళ్ళు ఫిలియో ప్రేమ కలిగి ఉంటారు, అగాపే ప్రేమ కలిగి ఉంటారు. కానీ నువ్వు ఈ ఫిలియో ప్రేమ కలిగి ఉంటావు. దీనికి ప్రారంభం ఉంది, అంతం ఉంది. కానీ అందులోంచి నువ్వు అంతం కానిది, ప్రారంభం కానిది ఒకటి ఉంటుంది, అది అగాపే ప్రేమ. అక్కడికి జన్మిస్తావు నువ్వు. ఓ హల్లెలూయా. నాతో ఉన్నారా? దేవునికి స్తోత్రం. చూడండి, మనం పాటించవలసిన చట్ట శాసనములపై ప్రేమ ఆధారపడలేదు. నాతో ఉన్నారా? పాయింట్ ఇది, జాగ్రత్తగా ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఒకరి యందు ఒకరి ఉన్న విశ్వాసంపై
దేవుని అందలి విశ్వాసంపై, దేవుని అందలి నమ్మకంపై, దేవుని అందలి ఆత్మవిశ్వాసంపై ప్రేమ ఆధారపడి ఉన్నది. మనం పాటించవలసిన చట్ట శాసనం పైన ప్రేమ ఆధారపడలేదు. ప్రైజ్ గాడ్. ఒకరి పట్ల ఒకరు విశ్వాసం ఉండాలట. దేవుని అందరి విశ్వాసం అంటే ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం ఉంటే సరిపోదు, అది ఫిలియో ప్రేమ. ఒకరి పట్ల ఒకరి విశ్వాసమును ప్లస్ దేవుని అందరి విశ్వాసం ఉండాలి. మళ్ళా లోకానికి ఏంటంటే ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉంటుంది. హిందువులు అడగండి, నా భార్య అంటే చాలా నమ్మకం, నా భర్త చాలా నమ్మకం, లేకపోతే నా పిల్లంటే నమ్మకం, లేకపోతే అని నమ్మకానికి బ్రాండ్ అని చెప్తుంటారు. నమ్మకాలు ఉన్నాయి, కానీ వారి మధ్య దేవుని అందరి విశ్వాసం ఉండదండి. ఇక్కడేమన్నాడు, మనం ఒకరి పట్ల ఒక నమ్మకం కలిగి ఉండాలి, అది సరిపోదు. మనము దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి, సరిపోదు. దేవుని యందు నమ్మకం కలిగి ఉండాలి, ఇంకా సరిపోదు. దేవుని యందు ఆత్మవిశ్వాసం కలిగినప్పుడు ప్రేమపై ఆధారపడి ఉంటుందట. ప్రేమ అలా పుట్టుకొస్తుంది. ఆమేన్. ఒకరి పట్ల నాకు తల్లి, నాకు పిల్లలు, నా భార్య, నా పిల్లలు, లేకపోతే నా తల్లి, నా తండ్రులు, నా పిల్లలు అని చెప్పుకొస్తాం చూడండి. అయితే నా మనవడు చెప్పుకొస్తాం కదా, వీళ్ళ మధ్య నమ్మకాలు ఉంటాయి. కానీ దాంతోపాటు వారు దేవుని పైన విశ్వసించినట్లయితేనే అగాపే అనే ప్రేమ అనేది పుట్టుకొస్తుందండి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇది ఎలా వస్తుందో చెప్తున్నాడు, అగాపే ప్రేమ ఎలా వస్తుందో. నా స్నేహితులారా, దీనిని మీకు చెప్పుచున్నాను. వింటారా? ఎప్పుడైతే దేవుని ప్రేమ మీ హృదయంలోనికి వస్తుందో, దేవుని ప్రేమ వేరండి. దేవుని ప్రేమనే దైవిక ప్రేమ అంటారు. ఈ దైవిక ప్రేమనే గ్రీక్ వర్డ్లో అగాపే ప్రేమ అంటారు. దేవుని ప్రేమనే దైవిక ప్రేమ లేక అగాపే ప్రేమ. ఈ అగాపే ప్రేమ గురించి విందాం. దేవుని ప్రేమ అంటే అగాపే ప్రేమ అంట హృదయంలోండి వస్తుందంట అండి. ఎక్కడి నుంచి రావాలి అంటే, మరి హృదయంతో ప్రేమించట్లేదా? అది ఫిలియో ప్రేమ. బ్రదర్, నేను నా హృదయమంతటితో ప్రేమిస్తున్నాను, ప్రవక్త ఎన్నోసార్లు నా హృదయమంతటితో ప్రేమిస్తున్నాను, ఎస్, అది ఫిలియో ప్రేమ. కానీ ఇక్కడ అగాపే ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందంటే హృదయం నుంచే వస్తుంది. కానీ ముందు నీ హృదయం మార్పు చెంది దేవుని విశ్వసించినదా ఉంటే, ఆ హృదయంలో ప్రభు ఉంటే, అక్కడి నుంచి దైవిక ప్రేమ నడుచుకుంటూ బయటకు వస్తుందండి. నాతో ఉన్నారా? నా స్నేహితులారా, దీన్ని చెప్పుచున్నాను. ఎప్పుడైతే దేవుని ప్రేమ నీ హృదయంలోకి వస్తున్నదో, మీరు వెళ్ళి ఒకరినొకరు గాయపరచుచుండరు. హృదయములో నుంచి దైవ ప్రేమ వస్తేనంట మన మధ్య తగాలు ఉండవటండి, గొడవలు ఉండవటండి, కొట్టుకుంటలు ఉండవటండి. ఏది ఉంటే దైవ ప్రేమ లేకుండా ఓన్లీ నీ దగ్గర ఫిలియో ప్రేమ మాత్రం ఉందనుకోండి, తగాలు, గొడవలు, కోట్లాట్లు జరుగుతాయి. ఫిలియో ప్రేమతో పాటు అందులో నుంచి మార్పు చెందిన ప్రేమ, క్రీస్తు యొక్క ప్రేమ, దేవుని ప్రేమ లోనికి జన్మించినప్పుడు నీ లోపల రెండు ఉంటాయి. ఒకటేమో శరీర సంబంధమైన ఫిలియో ప్రేమ, ఒకటేమో ఆత్మ సంబంధమైన దేవుని ప్రేమ, దైవిక ప్రేమ, అగాపే ప్రేమ. ఈ రెండు నీలో ఉన్నాయా? ఒకటే ఉందా? ఒకటి ఉంటే ఎలా ఉంటుందో చెప్తాను. దైవ ప్రేమ లేకపోతే ప్రవర్తనాడు, దేవుని ప్రేమ లేక అగాపే ప్రేమ నీ హృదయంలో లేకపోతే నువ్వు వెళ్ళి ఒకరిని గాయపరచుదువు. అన్నామండి, గాయపరచుదువు అంటే కొడతావు, తిడుతావు, తర్కమడతావు, గొడవ చేస్తావు, అంటే ఇబ్బంది పెడతా ఉంటావు. అదే ఎప్పుడైతే దేవుని ప్రేమ నీ హృదయంలోనికి వస్తుందో అప్పుడు మీరు వెళ్ళి ఒకరికొకరు గాయపరచుకోరు. నేను నిన్ను గాయం చేయను, నువ్వు నన్ను గాయం చేయవు. నేను నిన్ను గాయం చేస్తానంటే నా దగ్గర ఫిలియో ప్రేమ తప్ప దైవ ప్రేమ లేదు. నువ్వు నన్ను గాయం చేస్తున్నావంటే నీ దగ్గర ఫిలియో ప్రేమ తప్ప అగాపే ప్రేమకి చోటు లేదు. ఫిలియో నుండి అగాపే ప్రేమలోకి వస్తేనే కానీ పరలోకం అనేది లేదు వారికి. ప్రేమ మీకు తెలుసా? ఆ ప్రేమనే పర్ఫెక్ట్ లవ్, పరిపూర్ణమైన ప్రేమ అని వర్తమానం బోధించాడు ప్రవక్త గారు. రెజిటెడ్ కింగ్ అంటే తోసిబడిన రాజు వర్తమానంలో ప్రవక్త మధ్య ఆకాశానికి పోతే ఆ ప్రాంతం వెళ్తాడు. హల్లెలూయా. ఈ ప్రేమను బోధించాడు, అగాపే ప్రేమని. ప్రైజ్ గాడ్. ఎప్పుడైతే ఇది బోధించాడో ఆ బోధ ప్రకారంగా నేర్చుకున్న వాళ్ళనిగా ఫిలియో ప్రేమలో పుడతాం, ఫిలియో ప్రేమలో జీవిస్తాం, ఫిలియో ప్రేమలో చనిపోతాం. అర్థమైందా అండి? ఈ చనిపోక ముందే మనం అగాపే ప్రేమ కలిగి ఉండాలండి.
ఇది ఎప్పుడు? మరణానికి ముందే మనలో అగాపే ప్రేమ చోటు చేసుకోవాలి. ఈ అగాపే ప్రేమ లేకుండా మరణిస్తే ఏ వ్యక్తి పరలోకం పోడండి. ఫిలియో ప్రేమ నిన్ను ఎక్కడ తీసుకొస్తుందంటే పరలోకం తీసుకురాదు. అగాపే ప్రేమ మాత్రమే నిన్ను పరలోకం తీసుకొస్తుందండి. దాన్ని కలప్రవక్త బోధించాడు, అగాపే ప్రేమని. ఆమేన్. నీ హృదయంలో దేవుని ప్రేమ, అగాపే ప్రేమ ఉంటే నువ్వు ఒకరిని కొట్టో, తిట్టో, ఇబ్బంది పెట్టో, బాధ పెట్టో, చెప్పాలంటే నువ్వు అసలు ఎవరికి అడ్డుగా ఉండో, హాని చేయవు అసలే. లేకపోతేనే ప్రాబ్లం. హల్లెలూయా. ఆయన అక్కడికి వెళ్ళాడు, అందరూ వచ్చారు. విలియం బెన్హమ్ ప్రశస్తమైన సోదరుడు అని చెప్పి ఆయనకి వందలు చెప్తున్నారు. ఆ కొంతసేపు తర్వాత వింటున్నారా, అందులో కొంతమంది వచ్చి అంటున్నారు, విలియం బెన్హమ్, ఇక్కడ మేము ఉన్నామంటే మీ వాక్యం విని ఇక్కడికి వచ్చాం మేము. నీ వాక్యం ఏంటంటే పరిపూర్ణమైన ప్రేమ బోధించావు, దైవిక ప్రేమ బోధించావు. అనగా అగాపే ప్రేమ ఏమిటో అది నువ్వు బోధించినప్పుడు మేము దానికి జన్మించాం, దానికి మార్పు చెందాం, మేము దాన్ని ధరించాం. నువ్వు ఎప్పుడైతే బోధించావో దాన్ని మేము నమ్మి అంగీకరించినప్పుడు మేము అగాపే ప్రేమ ద్వారా ఇక్కడికి వచ్చామన్నారండి. అంటే ఫిలియో ప్రేమలో నుండి వారు ఎక్కడికి వచ్చారు? అగాపే ప్రేమలోకి వచ్చారండి వాళ్ళు. కొందరు ఫిలియో ప్రేమలో పుడతారు, జీవిస్తారు, చనిపోతారు. ఎంతోమంది వేల మంది ఉన్నారు. కానీ కొందరు నీళ్ళంటే అంటేవాడు ఏం చేస్తాడంటే ఎక్కడో చోట వాక్యం విని రూపాంతర, అంటే ఇప్పుడు సంఘశాఖలు ఇంకా ఫిలియో ప్రేమలో ఉన్నాయి. అర్థమైందా? వర్తమాలకు వచ్చినా కొంతమంది ఇంకా ఫిలియో ప్రేమతోనే ఉన్నారు, వర్తమాలకు వచ్చినా అలాగే ఉన్నారు. కానీ మార్పు చెందినప్పుడు, హృదయంలో దైవిక ప్రేమ ఉన్నప్పుడు క్రియలు అనేవి మారిపోతాయి అన్నాడు ఆయన. అసలు నువ్వు నీ లోపల అగాపే ప్రేమ ఉంటే నువ్వంట గాయపరచవంట, ఎవరిని కొట్టవు, చంపవు. అందుకే ప్రవర్తనాడు. వింటున్నారా? నువ్వు ఏం చేస్తావంటే ఫిలియో ప్రేమ ఉంటే నీ భార్య పట్ల, నీ మదర్ పట్ల, లేకపోతే నీ సహోదరి పట్ల, నీ చెల్లి పట్ల, అక్క పట్ల ఇతరులు ప్రవర్తించినప్పుడు రోడ్డు మీద నువ్వు బండి ఆపి ఆ వ్యక్తిని కొడతావు, తిడతావు, ఏమైనా చేస్తావు. అవునా? అది ఫిలియో ప్రేమ. మాట్లాడలేదండి. అయితే ప్రవర్తనాడు అది ఫిలియో ప్రేమ అవుతుంది. కానీ అగాపే ప్రేమ లేక దైవిక ప్రేమ అర్థమైందండి, అలా నశించిపోతున్న ఆ ఆత్మ కొరకు ప్రార్థన చేస్తావు. అక్కడ నువ్వేం చేస్తావంటే ప్రార్థన చేస్తావంట. నువ్వు దేవునికి అప్పగిస్తావు కార్యాన్ని. దేవుడే రంగం మీద దిగి వస్తాడండి. ఆయన రాడా? దేవునికి అప్పగించినప్పుడల్లా దేవుడు అగ్నిగుణం రాలేదా? దేవుడు అప్పగించినప్పుడు మరి సింహమును దేవుడు ముగించలేదా? దేవుడికి అప్పగించినప్పుడు దేవుడు ఆ పని చక్కబెట్టాడా? దేవుడికి అప్పగించినప్పుడు ఇక్కడ ఆ యొక్క సముద్రం పాలి చేశాడండి ఆయన. నాతో ఉన్నారా? ఫిలియో ప్రేమ ఉద్రేకం, ఫిలియో ప్రేమ కోపం, ఫిలియో ప్రేమ భౌతికమైనది, మానవ సంబంధమైనది, అభినయుక్తమైనది, మరి మెదడు నుండి వచ్చినది, సందేహిస్తుంటుంది, తర్కమడుతుంటుంది, కోపడుతుంటుంది, యాసిడ్ వేస్తూ ఉంటుంది, కాల్చివేస్తూ ఉంటుంది, స్వార్థపరమైంది, ద్వేషం కలిగినది. అందులోనే అందరూ ఉన్నారండి. వర్తమానంలో చాలామంది ఇంకా ఫిలియో ప్రేమలో ఉన్నారండి. నేను చెప్తున్నా సంగమా, మనం ఫిలియో ప్రేమ సరిహద్దులు దాటాలి, అందులోంచి అగాపే ప్రేమలోకి రావాలి. అంటే అందులో ఉండగానే నువ్వు అగాపే ప్రేమను కలిగి ఉండాలి. నువ్వు అగాపే ప్రేమ కలిగి ఉంటే నువ్వు గాయపరచవట. ప్రైజ్ గాడ్. నాతో ఉన్నారా? నీవు దేవుని విశ్వసించినప్పుడు, నిజముగా విశ్వసించినప్పుడు, ఆయనకు వివాహము చేయబడినప్పుడు, ఎవరికి? యేసు ప్రభుకి. మనము వివాహము చేయబడినప్పుడు, లేపండి చూడండి, వివాహం చేయబడినప్పుడు, వింటున్నారా? చేస్తారు వాక్యం వినండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి కలుగాక. నాతో ఉన్నారు అందరూ కూడా? వింటున్నారు కార్యాలని? చూడండి, అగాపే ప్రేమ వేరు, ఫిలియో ప్రేమ వేరు. ఈరోజు ఫిలియో ప్రేమలో ఉంటూ చాలామంది అంట అగాపే ప్రేమలో ఉన్నామని భ్రమలో ఉన్నారట అండి. ఈరోజు రెండింటికి తేడా తెలిసిపోయింది. ఫిలియో ప్రేమలో ఉంటూ అగాపే ప్రేమ కలిగి ఉండేటప్పుడు కార్యాలన్నీ వేరుగా ఉంటాయి, మాటలు వేరుగా ఉంటాయి, ప్రవర్తన వేరుగా ఉంటుంది, పద్ధతి వేరుగా ఉంటుంది అన్నాడైనా. నువ్వు యేసుక్రీస్తుతో వివాహం చేయబడినప్పుడు, ఆమేన్, లోక కార్యముల విషయమై చచ్చినవాడు అగుదువు. అంటే
యేసుక్రీస్తుతో వివాహం చేయబడడం అర్థం ఏంటంటే, దాని అర్థం అపార్థం కాదు, కానీ వివాహం అనగా ఐక్యమవుట. ఒక స్త్రీ పురుషుడు ఐక్యమవుటే వివాహమై ఉన్నది. మనసులు కలుట, శరీరం కలుచుట అనేది వివాహం అన్నమాట. అర్థమైనా సోదరులారా? ఇప్పుడు దేవునికి స్తుతి కలుగాక. ఆయనకి వివాహం చేయబడినప్పుడు, లేకపోతే వాక్యముతో నువ్వు కలిసిపోయినప్పుడు, వాక్యను ధరించినప్పుడు, యథార్థంగా జీవిస్తున్నప్పుడు యేసుక్రీస్తుతో వివాహం చేయబడ్డావు. ప్రైజ్ గాడ్. అంటే లోక కార్యాల విషయంలో చచ్చిన దానివి చచ్చిన వాడు. దేవుడు తన ప్రేమను ప్రసరింప చేయను. ఎప్పుడు నువ్వు లోక కార్యాల విషయంలో ఎప్పుడైతే చనిపోతున్నావో, ఆమేన్, అప్పుడే దేవుడు తన దైవిక ప్రేమను, అగప ప్రేమను నీలోనికి ప్రసరింపజేస్తాడంట అండి. అంటే అగప ప్రేమ ఎలా వస్తుంది అర్థమవుతుంది మీకు ఇప్పుడు? ఎలా వస్తుంది? అది రావాలంటే ముందు లోక కార్యాలు చనిపోవాలంటే తప్ప ఫిలియో ప్రేమ చచ్చిపోవాలని చెప్పట్లేదు ఆయన. లోక కార్యాలు చనిపోవాలి. ఆమేన్, ఆమేన్. లోక కార్యాలు చనిపోతేనే, వింటున్నారా? గట్టిగా హల్లెలూయా, గట్టి చెప్దాం హల్లెలూయా. లోక కార్యాలు చనిపోతేనే అగాప ప్రేమ నీలో ప్రసరింపచేస్తాడు దేవుడట. ఆయన ప్రేమ నిన్ను నువ్వుగా ఉన్నట్లుగా చేస్తుందట అండి. ఆయన ప్రేమ నిన్ను చేస్తుందట. దేవునికి స్తోత్రం కలుగాక. ఇప్పుడు చూద్దాం, దేవుని ప్రేమ అంటే అగాప ప్రేమ హృదయం నుంచి వస్తుందండి. నెంబర్ 1. నెంబర్ 2, అగాప ప్రేమ ఎల్లప్పుడూ విశ్రమించి సమాధానంగా ఉంటుందట. సమాధానంగా ఉంటుంది, సమాధానం కోరుతుంది, సమాధానం కోసం ప్రయాసపడుతుంది. ఇప్పుడు నువ్వు అగాప ప్రేమ కలిగి ఉన్నావు, ఇంకో వ్యక్తి ఫిలియో ప్రేమ కలిగి ఉన్నారు. ఇద్దరి మధ్య తర్కం జరిగింది. అగాప ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే సమాధానం పడతాకి ఇష్టపడతారు. ఫిలియో ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? సమాధానం పడటానికి ఇష్టపడరండి. అయితే అగాపే ప్రేమ ఉన్నవాళ్ళు వెళ్ళి సమాధానం పడుతున్న ఫిలియో ప్రేమ ఉన్నవాళ్ళు సమాధానం తీసుకోకపోతే ఉత్తరవాది నువ్వు కాదు, దేవుడు వరకు సమాధానం చెప్తాడండి. నీ పని నువ్వు చేయాలి, నువ్వు కలిగి ఉన్న దాన్ని వ్యక్తపరచాలి. నీ లోపల ఫిలియో ప్రేమ ఉందా, అది బయటకు వస్తుంది. ఇప్పుడు బత్తకాయ ఉంది, గట్టిగా పిండమనుకోండి, అందులో ఏముందో అదే బయటకు వస్తుంది. మరి ఫిలియో ప్రేమ పిండిది ఏమవుతుంది బయటికి? ఉద్రేకాలు, తర్కాలు, కోపాలు, తాపాలు, కార్యక్రమాలు, చెడు కార్యాలు ఇవన్నీ వచ్చేస్తాయి. మానవ ప్రేమ, శరీరమైన ప్రేమ, భౌతిక ప్రేమ. వింటున్నారా? దేవునికి స్తుతి కలుగాక, దేవునికి మహిమ కలుగాక. అందరూ అంతా ఉన్నారా? గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇప్పుడు ఫిలియో ప్రేమలో ఉన్న వ్యక్తి లోక కార్యాలకు చనిపోతేనే దేవుడు తన ప్రేమను లోపల తీసుకొస్తున్నాడండి. అంటే ఒకటి చనిపోతాయి కానీ ఒకటి రాదండి. దీన్నే ప్రవర్తనాడు నూతన సృష్టిగా చేయబడుట, మార్పు చెందుట అనేది పరిపూర్ణ తీసుకురావటం అన్నమాట. హల్లెలూయా. ప్రేమ విషయమే నాకున్న కొన్ని అనుభవాలు వ్యక్తిగతంగా సాక్ష్యం ఇస్తానన్నాడు ప్రవక్త. దైవిక ప్రేమ కోసం. హల్లెలూయా. నిజమైన దైవిక ప్రేమ సమాధానంగా ఉంటుందట. దైవిక ప్రేమ తర్కించదట, ఎన్నడూ అది తర్కించదు, వదిలేస్తుంది అది. హల్లెలూయా. ఒక విషయం ఎవరికైనా చెప్తాం అనుకోండి, వారు పట్టించుకోలేదు అనుకోండి, వదిలేయండి అంతే, తర్కించొద్దు. ప్రైజ్ గాడ్. అలా వదిలిపెట్టేదాన్ని ఏమంటారు? అగాప ప్రేమ. కొందరు అంటారు అసలు వదలరండి, క్లియర్ అయిపోవాలి ఇంకా అంటారు. అది అలా పెంట అయిపోద్దండి. సో బైబిల్ చెప్తుంది, తర్కం అనేది విస్తరించబడినప్పుడట జ్ఞానం గలవారట దాన్ని కట్ చేసుకుంటారంట. అర్థమైంది చెప్పింది? కొంతమంది ఉంటారు పట్టిన కుందలి 3 కాలండి, 4 గంటలు 3 అంతే నేను చెప్పిందే, ఇంకా వాళ్ళకి ఎవ్వరు ఏం చేయలేరు. అలాంటి మూర్ఖులు ఏం చేయాలంటే కొంచెం వదిలేయాలని. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగాక. సోదరులారా, దైవిక ప్రేమ గొడవ తీసుకురాదు, దైవిక ప్రేమ తర్కించదు. దైవిక ప్రేమ ఎప్పుడు సమాధానాన్ని వెంటాడుతుందండి. ప్రవక్త అన్నాడు, దైవిక ప్రేమలో నమ్మకం ఉంటుందటండి. అంటే ఫిలియో ప్రేమలో కూడా నమ్మకం ఉంటుంది, కానీ దానికి ప్రారంభం ఉంది, అంతం ఉంటుంది. కానీ దైవిక ప్రేమలో అంతం ఉండదు, ప్రారంభం ఉండదండి. ఓ హల్లెలూయా. దైవిక ప్రేమలో నమ్మకం ఉంటుంది. నాతో ఉన్నారా? నీవు ఎప్పుడైతే దేవుని ప్రేమలో పడతావో, దైవ ప్రేమలోకి వస్తావో,
ఆ దైవిక ప్రేమ అంటే అండి విశ్వాసాన్ని ఉత్పత్తి చేస్తుందంటండి. ఏం చేస్తుంది? దైవిక ప్రేమ ఏం చేస్తుంది? విశ్వాసాన్ని పెంచుతుందంటాడు, విశ్వాసాన్ని పుట్టించుకొస్తుందట అండి. అంటే ఇప్పుడు అలాంటి ప్రేమ చాలా అవసరం మనకి. ఇప్పుడు ఫిలియో ప్రేమ నమ్మకాన్ని పోగొడుతుంది, ఫిలియో ప్రేమ అభ్యంతరపడుతుంది, ఫిలియో ప్రేమ అపార్థం చేసుకుంటుంది, ఫిలియో ప్రేమ తర్కం చేస్తుంది, ఫిలియో ప్రేమ సమాధానం పడదు. కానీ ఇక్కడ దీనికి విరుద్ధమైందే అగాపే ప్రేమ. ప్రైజ్ గాడ్. కొంతమంది ఉంటారు భార్య భర్తల మధ్య, నేను చెప్పించే ఇంకా ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే అలాగే వదిలేసేదాన్ని, విడిచిపెట్టేదాన్ని సమాధానం కోరుకునే కార్యానికి రావాలి మనం. పట్టుదలగా బలవంతంగా దాన్ని తరికిస్తూ పెద్ద చేస్తున్నామంటే నీ లోపల ఫిలియో ప్రేమ ఉంది. అందుకే అది ఉద్రేకం గలది, బలహీన గలది, అసమాధానం గలది, తర్కించగలది, మెదడు నుంచి వచ్చినది. దాన్ని పక్కన పెట్టుకుని ఫిలియో ప్రేమ నుంచి మనం అగాపే ప్రేమకు రావాలి. ప్రేమ ఎలా వస్తుంది? అగాపే ప్రేమ ముందు లోక కార్యాలకి పూర్తిగా చచ్చిన నాడే ఈ అగాపే ప్రేమ లోపలికి వచ్చే అవకాశం ఉంది. ఒకటి చస్తే కానీ ఇంకో జీవం లోపల రాదండి. హల్లెలూయా. నాతో ఉన్నారా? ఇంకో మాట చూడండి, ఈ అగాపే ప్రేమ అంట విశ్వాసాన్ని ఉత్పత్తి చేస్తుందంట. ఆమె చెప్తారా? నెక్స్ట్, అగాపే ప్రేమ దైవిక ప్రేమ వలన, అంటే దైవిక ప్రేమ వలన నశించిపోయిన వ్యక్తి కోసం ప్రార్థన చేస్తావట. ఎవరైతే నశించిపోతున్నారని తెలుస్తుందో వారి కోసము అగాపే ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేస్తారో ప్రార్థన చేస్తారండి. అల్లరి చేయరండి, అల్లరి చేయరు, ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ప్రేమ దోషాలను కప్పుతుందని చూడండి. ఏ ప్రేమ అనుకున్నారు? ఫిలియో ప్రేమ కాదండి. ఫిలియో ప్రేమ దోషాలను కప్పలేదు. అగాపే ప్రేమ ఉంటేనే దోషాలు కప్పగలవు. బైబిల్ చెప్తున్న పౌలు ప్రేమకు ప్రయాసపడండి. ఏ ప్రేమ అది? ఫిలియో కాదు, అగాపే ప్రేమ. ఫిలియో ప్రేమతో భాషలాడినాను, అర్థం చెప్పినాను. అగాపే ప్రేమ లేకపోతే వ్యర్థుడును అంటున్నాడండి ఆయన. దైవిక ప్రేమ, నిజమైన ఆ దైవిక ప్రేమ సహిస్తుందట, ఓర్చుకుంటుందట. అది మనకు కావాలండి. ఇప్పుడు చదవండి ఒకసారి మొదటి కొరింథీ పత్రిక. సమయం అయిపోతుంది మనకి. 13వ అధ్యాయం. సమయం లేదు కాబట్టి నేను కొంచెం స్టార్ట్ చేస్తాను దాన్ని. చూడండి నాతో పాటు 13వ అధ్యాయం తేవండి. ఇక్కడ చూడండి, లెక్క పెట్టండి. ఆమేన్. 4వ వచనం నుండి చూడండి. 1, ఫిలియో ప్రేమ దీర్ఘకాలం ఉంటుంది, సహిస్తుంది, దయ చూపిస్తుంది, మచ్చరపడదు, డమ్మముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు. ఏంటి? అగాపే ప్రేమలో ఇవి ఉండవండి. ఫిలియో ప్రేమకి మాత్రం ఇవన్నీ ఉంటాయి. ఫిలియో ప్రేమ ఉప్పొంగుతుంది, డమ్మముగా ప్రవర్తిస్తుంది, సహించలేదు. ఫిలియో ప్రేమ అర్థమైందా? దీర్ఘకాలం అంటే ఫిలియో ప్రేమ సహించలేదండి, కానీ అగాపే ప్రేమ సహిస్తుంది. అందుకే ఎక్కడేమన్నాడు? అగాపే ప్రేమ ఎలా ఉంటుందట? దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపిస్తుంది, మచ్చరపడదు, డమ్మముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు. అగాపే ప్రేమ అమర్యాదగా నడవదు. దానికి విరుద్ధమైనది ఏంటి? ఫిలియో ప్రేమ. తర్వాత ఏంటండి? స్వప్రయోజనమును విచారించకూడదు. ఇది అగాపే ప్రేమ. తర్వాత అగాపే ప్రేమ ఇంకోటి ఉంది, త్వరగా. కొంతమందికి అంటూ వచ్చేద్దని బాబు, తాజ్ వల్ల పుష్ లేచిపోతారండి. మనం ఎక్కడ అనుకోండి, నాగబాబు అక్కడ కృష్ణనదిలో అనుకోండి దొరికిందంట. ఇంకొంచెం ఒకటే తాజ్బాబు దొరికిందంట. దాని నెత్తి మీద మణిరత్నం ఉందంట. న్యూస్ అది ఇలా పడగెత్తుందన్నమాట. మాట్లాడితే తుస్సు లేచిపోతుందండి. అది ఆ పాము అనమాట. ఆ ఆత్మ నీలో ఉన్నప్పుడు తుస్సు లేచిపోతాం అన్నిటికి. బుసలు కొడతాడు బుసలో. ఈ బుసలు కొట్టే ఆత్మయే ఫిలియో ప్రేమ. అదే నీలో అగాపే ప్రేమ ఉంటే త్వరగా కోప్పడు. అక్కడ వీళ్ళు పెట్టాడు, అక్కడ కోప్పడొద్దని చెప్పలేదు, త్వరగా కోప్పడదని చెప్పాడు. అర్థమైందా? కొంతమందికి అలాంటి తాజ్పాము అలా పడగెత్తుని వచ్చేద్దండి. సెకండ్కి అరసెకండ్కి కోపం వచ్చేద్దా. కొంతమంది ముక్కు కోపం ఉంటుందంట, అలా అంటే ముక్కు మీద కోపం ఉంటుంది. కోపం అందరికీ ఉంటుంది, కానీ అగాపే ప్రేమ ద్వారా దాన్ని జయించవచ్చు. ఇప్పుడు జయించొచ్చా మనం? ఎందుకు కోపం ఉంది మీలో? ఎవరికైతే కోపం లేదో చేయొద్దండి, ఒకసారి చూస్తాను. తిరిగి వచ్చి గట్టిగా గెలితే నేను మిమ్మల్ని నన్ను ఏమనుకోండి. మీరు కోపం ఉందా? మీ అందరికీ?
ఎంతమంది కోపం ఉంది చెప్పండి? ఎంతమంది కోపం ఉందండి? చేలిపైకి ఎత్తండి. అమ్మ నీకు అసలు కోపం లేదా? ఎత్తట్లేదు మరి. కోపం ఉంది ఎవరికన్నా అందా? మరి నా మీద మరి నాకు కోపం ఎక్కువ ఉంటారేంటి? మీరు కోపం ఉంచుకుని అని అనొచ్చా? మీ కోపం లేకుండా అప్పుడు అనాలి పాస్టర్ కోపం ఎక్కువ అని. అంటే నీకు తక్కువ అని అర్థం. అక్కడ అందరికీ కోపం ఉంది, కానీ కోపం అంట ఉదయాన్ని ప్రారంభించబడితే సాయంకాలానికి ముగించబడాలి. ఒక వాక్యం చూపిస్తాను మీకు. ఎందుకంటే కొంతమంది భార్య భర్తలు ఉంటారు కదా, పిల్లల మధ్య వాళ్ళ మధ్య సంవత్సరాలు, నెలలు, వారాల మధ్య అస్సలే మాట్లాడుకోరండి. కోపాలు. పోని భర్త వెళ్ళి మాట్లాడేవంటే అని అనుకోండి, భార్య వెళ్ళి మాట్లాడే అని అనుకోండి. ఇద్దరి మధ్య ఏముందంటే ఫిలియో ప్రేమ తప్ప అగవ ప్రేమ కొంచెం కూడా లేదనమాట. ఫిలియో ప్రేమలు అయి ఉన్నాయి, కానీ ఫిలియో ప్రేమతో పాటు అగవ ప్రేమ ఏర్పాటు చేసుకుంటే చాలా మేలు ఉన్నాయి. సంసారాలు బాగుపడతాయి, కుటుంబాలు కట్టబడతాయి, గొడవలు ఉండవు, సమస్యలు ఉండవు, ఇబ్బంది ఉండవు. ఫిలియో ప్రేమలో కేవలం స్వార్థం ఉంది. ఫిలియో ప్రేమ త్వరగా కోప్పడుతుంది, కానీ ఇక్కడ అగవ ప్రేమ త్వరగా కోప్పడదు. ఎఫెసీయుల పత్రిక 4 అమ్మ కొంచెం కోపాలుండి 2 రోజులు 3 రోజులు మాట్లాడి చూడండి, వాళ్ళకి పనిచేద్ది వాక్యం. ఎవరికైనా కోపం వస్తే ఎప్పుడు దాకా ఉండాలి? వాక్యం చెప్తుంది వినండి. బైబిల్ చెప్తుందండి కోపడమను, కోపడొచ్చండి ఆయనకు షరతు ఉంది. మళ్ళీ కోపం ఇదిగో బండి తీసుకోండి షరతులు వర్తిస్తాయి, అలాగే కోపం తీసుకోండి షరతులు వర్తిస్తాయి. ఏంటి షరతు? ఏంటి ఇక్కడ? అది షరతు. ఆ షరతు మీద ఉండి నువ్వు కోపడొచ్చు. మళ్ళా కోపానికి షరతులు ఉన్నాయి, పైగా టైమింగ్ కూడా ఉందండి. అమ్మ సిస్టర్స్, అమ్మ బ్రదర్స్, ఇళ్ళల్లో కనుక మీరు డిషులు అయితే ఒకడు అంటాడు అలా ఎప్పుడు కొట్టుకు చేస్తారండి అంటాడు. మరి మీరు ఎక్కువ ఒక్కడిని అన్నాడంటే వాడు అనుభవంతో ఉన్నాడు అర్థం అనమాట. పెద్ద ఏదో ఎప్పుడు అసలు వాళ్ళ భార్య భర్తలు ఎప్పుడు చీపు అనుకున్నట్టుగా పెద్దన్నట్టు ఏమి లేనట్టుగాను వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటారండి అంటాడండి. మరి వీళ్ళు ఎంతకంటే ఎక్కువ. ఒకటి అనేటప్పుడు 3 ఏళ్ళు చూపిస్తున్నాయి కదా, అది మర్చిపోతున్నావండి నువ్వు. వర్తమానంలో ఈ లాజిక్ లేవు, అర్థమైందండి? దేవునికి స్తోత్రం కలుగాక. తర్వాత ఏంటి? కోపడు కానీ పాపం చేయకు షరత మీద పాపం చేయకుండా ఉంటే కొరకు కోపడు కావాలంటే, షరత మీద నిలబడితేనే కోపడు. హల్లెలూయా. నెక్స్ట్ కోపం ఎప్పుడు దాకా ఉండాలట అంటే సూర్యుడు అస్తమించిన అర్థం ఏంటి? దిగిపోయే వరకు, అవునా? మరి రాత్రి కూడా ఎందుకు ఉంటుంది? నేను మాట్లాడను అంటారు కదా. ఈ వర్తమానం ఉన్న వాళ్ళకి చెప్తున్నానండి, మీకు పొద్దున్న వస్తే మధ్యాహ్నం నుంచి దాని టెంపరేచర్ తగ్గిపోవాలండి. పెరిగిపోద్ది, కొంతమందికి ఇంకా పెరిగిపోయి సంవత్సరాలు ముక్కలైపోతాయి, కుటుంబాలు పగిలిపోతాయి, అందుకే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాయి. దానికి కారణం ఏంటి? కోపములో పాపం చేయవద్దు. ఆ కోపము ఉదయం ప్రారంభించబడితే సూర్యుడు దిగే సమయానికి మళ్ళీ సమాధాన పడిపోవాలి. మీరు ఎవరైనా సరే ఉదయం కాలం కోప్పడి సాయంకాలం సమాధాన పడిపోయిన భార్య భర్తలు ఇక్కడ ఉన్న సంఘంలో అడుగుతున్నాను మిమ్మల్ని. నాకు ఒకసే కనిపించట్లేదేంటి? పోనీ ఇక్కడి నుంచి అయినా ఈ వాక్యం లోబడతాం పాస్టర్ గారు అండి, పొద్దున్న దెబ్బలాడుకుంటాం, మధ్యాహ్నం టెంపరేచర్ దింపేసుకుంటాం, సాయంకాలంతో సూర్యుడితో పాటు సమాధాన పడిపోతాం అన్నవాళ్ళు ఉంటారా? దీనికి కదా. మరి దేనికో దానికి సెట్ అవ్వాలి కదా సంఘం. ఏం చేద్దాం? ఏమంటారు మీరు? దేనికి సెట్ అవుతారు? అలాగే కోపం పెట్టుకుంటే పగిలిపోద్దు, లోపల బ్లాస్ట్ అయిపోద్ది. ఏమండి ఏం చేస్తారు? ఉదయకాలం కోపడ్డారు భార్య భర్తలో, పిల్లలు, కుటుంబం. కోపడితే ప్యాంట్ సగం అయిపోయి చెప్పాను కదా మరి నీకు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు, లాస్ అయిపోతాడు ఇంటి యజమానుడు. కాబట్టి కోపపడినప్పుడు పాపం చేయకుండా ఉండాలి. అది సాయంకాలంతో ముగించబడాలి. ఒకవేళ మీ చర్చికి వస్తూ ఈ వర్తమానం ఉంటూ కూడా మీరు భార్య భర్తలైన కుటుంబం అయినా కోట్లాడుకుంటూ మాట్లాడుకోకపోతే సూర్యుడు దిగే సమయానికి, అస్తమైన సమయానికి మీరు సమాధాన పడకపోతే దేవుని లెక్క చెప్పుకోవాలి. మీరు ఎంతమంది సిద్ధపడతారు వాక్యానికి? అగప ప్రేమ అంటే దీనికి లోబడతావు నువ్వు. ఫిలియో ప్రేమ అనేది లోబడదు. ఎంతమంది సిద్ధపడతారు?
మా కోపం ఉదయం కాలం నుంచి సాయంకాలం వరకే ఎక్స్పైరీ డేట్ అండి అన్న వాళ్ళు ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకోకపోయినా బైబిల్ చెప్తుంది అంతే. కనీసం మీ మూర్ఖత్వం అంతా పక్కన పెట్టి వాక్యానికైనా మనం సరెండర్ అవ్వాలి కదా. పైగా నా సమస్తము పాట ఏంటి? యేసు స్వామి అంతా నీకే, నా సమస్తం నీకే. కోపం ఎందుకు అవ్వట్లేదు మరి నువ్వు? ఇది కూడా ఇచ్చేయాలి. కొంతమంది మూడుగాలు ఉంటారన్నమాట. ఇంకా వాళ్ళు మూడు వస్తే మాట్లాడండి ఇంకంత ముడిచిపోతుంటారండి. ఇదో రకమండి. వాళ్ళతో చాలా కష్టం. వీళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో ఏంటి ఏమంటారు అస్సలే పట్టుకోలేదు, తెలుసుకోలేము. అన్నా బాబే, ఆ అన్నా బాబే, తుమ్మునా బాబే. సో అందుకే ఇవన్నీ ఫిలియో ప్రేమలోకి వస్తాయండి. ఈ ఫిలియో ప్రేమలో ఉన్నంత కాలము మనము అసలు దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టలేమండి. ఫిలియో ప్రేమలో ఉంటూ కూడా లోకకార్య చనిపోయి దైవ ప్రేమ కలిగి ఉంటే అక్కడికి వెళ్తామండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఇంకో విషయం చెప్పాలి మీకు, నాతో ఉన్నారా? చూడండి, దైవిక ప్రేమను ఏది వేరు చేసిందో తెలుసా? ప్రవర్తన్నాడు దైవిక ప్రేమను పాపం అనేది వేరు చేసిందంటండి. అది ఇక్కడ దైవిక ప్రేమను పాపమే వేరు చేసింది అంటున్నాడు. నాతో ఉన్నారా? పాపము వేరు చేసింది. దాని వలన ద్వేషము, అసూయ, ఉన్నారా, శత్రుత్వము, పోరాటాలు తీసుకుని వచ్చింది ఫిలియో ప్రేమ. దైవిక ప్రేమ పాపము చేసినప్పుడు ఎగిరిపోద్దండి. దైవిక ప్రేమ పాపం ఉండగా రాదండి. లోక కార్యాలు చనిపోతేనే దైవిక ప్రేమ లోపలికి వస్తుందండి. ఇప్పుడు మీ ఇంట్లో ఎలక చచ్చిపోయింది, భయంకర కంపు వస్తుంది. అక్కడే భోంచేస్తావా? లేదా అక్కడే అని పిలుస్తావా? ఏ నీకు పడదుగా? అది తీసి మెల్లిగా బయకలగా ఇప్పుడు శానిటైజర్ 4 సార్లు వేసుకుని క్లీన్ చేస్తావు. అప్పుడు నువ్వు అక్కడ ఉంటావు. సరే, అది చిన్నదానికే నువ్వు సహించలేకపోతున్నావు, దాన్ని పడేస్తున్నావు కదా. దాన్ని తీసేదాకా నువ్వు లోపల రావట్లేదు కదా. అదేవిధంగా నీ లోపల అలాంటి భయంకర చేదైన అనుభవాలు, చేదైన కార్యాలు నువ్వు తీసేసుకుంటే కానీ దైవిక ప్రేమ లోపల రాదండి. ప్రైజ్ గాడ్. కాబట్టి ఈ ఫిలియో ప్రేమలో ద్వేషం ఉంది, అసూయ ఉంది, శత్రుత్వం ఉంది, పోరాటాలు ఉన్నాయి. ప్రైజ్ గాడ్. అయితే ప్రవర్తన, నీవు దైవిక ప్రేమ నుండి వేరైనప్పుడు ఎలా ఉంటారో చెప్పాడు ప్రవక్త. నీ సహోదరుడు తప్పుదం చేసినప్పుడు ఇక నీ సహోదరుని క్షమించలేని స్థితిలోకి వచ్చేస్తావట. అంటే దైవ ప్రేమలో నుంచి తొలగిపోయిన వారు, లేక దైవ ప్రేమే లేనివారు తన పట్ల తప్పు చేసిన సహోదరునంట వారు క్షమించలేరంట అండి. అయితే దైవిక ప్రేమ నీలో ఉంటే నీ పట్ల తప్పు చేసిన ఎవరినైనా సరే నువ్వంట క్షమిస్తావట. ఇప్పుడు దానికన్నా ఇదే బాగుంది కదండి. డెవలప్మెంట్ కోరుకుంటాంగా మనం, ఇంకా మార్పు కోరుకుంటున్నాంగా, మంచితనం కోరుకోలుగా. కాబట్టి ఇక్కడ అన్నాడైనా దైవిక ప్రేమ నుండి ఒక వ్యక్తి వేరైనా, దైవిక ప్రేమ లేకపోయినా వారంట తోటి తప్పుదం చేసినప్పుడు ఎంత మాత్రం క్షమించలేరట. దాన్ని బట్టి నువ్వు ఎంతగానో అరుస్తావు అన్నాడండి. ఫిలియో ప్రేమ క్షమించలేదు, ఫిలియో ప్రేమ సహించలేదు, ఫిలియో ప్రేమ తప్పుదాన్ని క్షమించలేదు, ప్రేమించలేదు, ఒప్పుకోలేదు. నా ప్రియ సోదరులారా, ఫిలియో ప్రేమలో అరుపులు ఉంటాయి, కేకలు ఉంటాయి, బబ్బులు ఉంటాయి, గొడవలు ఉంటాయి, గందరగోళం ఉంటుంది. కానీ ఆ దైవిక ప్రేమ వీటన్నిటికీ వేరైన కార్యమండి. ఇంకంటైనా దైవిక ప్రేమలో విశ్వాసం పెరిగిద్దట. నాతోన్నారా? నామే చెప్తారా? దైవిక ప్రేమ అంట భయం అంతటిని వెళ్ళగొడుతుందట. దేవునికి స్తోత్రం కలిగాక. దైవిక ప్రేమలో ఉంటేట, దైవిక ప్రేమలో భయాన్ని పోగొట్టేస్తుందట. పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెళ్ళగొట్టును అంటున్నాడు బైబిల్ పేర. దేవునికి స్తోత్రం కలిగాక. తర్వాత దైవిక ప్రేమ కలిగి ఉండకపోతే నీ విశ్వాసమే వ్యర్థం అంటండి. దైవిక ప్రేమ కలిగి ఉండకపోతే నీ విశ్వాసం వ్యర్థమే. నిజమైన ప్రేమ ఆయన వాక్యమునందు నమ్మకం పుట్టిస్తుంది. అంటే అగాప ప్రేమ వాక్యం పట్ల నమ్మకం పుట్టిస్తుంది.
అంటే అగాప ప్రేమ వాక్యాన్ని గౌరవిస్తుంది, వాక్యం లోబడుతుంది. దేవునికి స్తుతి కలుగాక. నాతో ఉన్నారు ఇప్పుడు మీరు. దేవునికి స్తుతి కలుగాక, దేవుని మహిమ కలుగాక. ప్రేమ విశ్వాసం ఉత్పత్తి చేస్తుందంటండి. దైవిక ప్రేమ విశ్వాసాన్ని ఉత్పత్తి చేస్తుంది. మీకు తెలుసా, మరి గల్తీ పత్రులు కనబడేటువంటి ఆ యొక్క ఆత్మ ఫలములో మొదటి ఫలం ఏం తెలుసా? ప్రేమ. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని అంతటిని వెళ్ళగొడుతుంటాం. మొదటి యోహాను పత్రిక 4:18 చెప్పబడింది. అంటే పరిపూర్ణమైన ప్రేమ అంటే దైవిక ప్రేమే పరిపూర్ణమైనది, ఫిలియో ప్రేమ పరిపూర్ణమైనది కాదు. దైవిక ప్రేమ ఎప్పుడైతే పరిపూర్ణమైందో నీలో భయాన్ని వెళ్ళగొట్టేస్తుందండి. మొదటగా నీవు ప్రేమను తప్పక కలిగి ఉండవలసినది. హల్లెలూయా. నాతో ఉన్నారు? హల్లెలూయా. ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నాతో ఉన్నారా? ఒకసారి ఆమె భర్త, ఒక పురుషుడు ఒక స్త్రీని ప్రేమించాడు, ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా ఆ పురుషుని ప్రేమించి ప్రేమలో పడింది. ఓకే, కొన్ని సంవత్సరములు వాళ్ళు మంచి క్రైస్తవులుగా ఉన్నారు. అర్థమైందండి. తర్వాత వారు వివాహం చేసుకున్నారు. కొంతమంది ప్రేమించుకుంటారు కానీ వివాహం చేసుకోరండి. అది చెడ్డ కార్యం అన్నమాట. ప్రేమిస్తే వివాహమే చేసుకోవాలి. ఆయన మనల్ని ప్రేమించాడు, వివాహం చేసుకున్నాడు. ఆయన మొదటగా మనల్ని ప్రేమించాడు, బైబిల్ చెప్తుంది. ప్రేమ మాత్రమే కాదు, ఆయన వివాహం కూడా చేసుకున్నాడుగా. ఆయనకి మన భార్య అనబడ్డం దేవునికి. మన ప్రవక్త హోప్ని ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించడం ఒక వ్యక్తి అయితే, ప్రేమించి కొంతమంది వదిలిపెట్టేస్తారు. కొంతమంది ఉంటే ఆడపిల్ల వాళ్ళు ప్రేమించి మార్చేస్తుంటారండి. దరిద్ర కొంప, దిక్కుమల సాగు, దిక్కుమల బతుకది. దానికన్నా కుక్కే బెటరు. పురుషులు మార్చేవాళ్ళు, స్త్రీలు మార్చేవారు. కొంతమంది ఆడపిల్లలు వీడిని ప్రేమించి ప్రేమించి 4-5 ప్రేమిస్తారు. వీడి దగ్గర బట్ట కొనిపించి, ఆడి దగ్గర కొనిపించి, ఇది కొనిపించుకుని సెలవు ఇంకొని పెళ్లి చేసుకుంటారండి. సిగ్గు లేదు వాళ్ళకి, అసలే సిగ్గు లేదు అసలే. ఒక్కడిని ప్రేమిస్తే అతనితోనే జీవితం గడపాలి, మార్చడం కాదు మనుషుల్ని. సినిమాలు, ఆటలు కాదు ఇవి, జీవితాలు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రవక్త ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మన దేవుడు యేసుక్రీస్తు దేవుడు ప్రేమించి సంఘాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఒక్కరిని ప్రేమిస్తున్నామంటే ఉద్రేకంతో కాదు, యథార్థంగా. జీవితం ఒక్కసారి ప్రేమించబడుతుంది, ఒక్కసారి పెళ్లి చేయబడుతుంది. మరణం తప్ప దానికి ఏది వేరు చేయలేదండి. దేవునికి స్తుతి కలుగాక, దేవునికి మహిమ కలుగాక. ఇక్కడ చూడండి, ఇక్కడ భార్య ఎక్కువను ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. చాలామంది ప్రేమించుకుంటారు కానీ పెళ్లి చేసుకోరు. నేను అంటున్నాను, ప్రేమించడం తప్పు కాదు, బట్ ఇష్టపడడం తప్పు కాదు. కానీ పాపం చేయకుండా ఉండి వివాహం చేసుకోవడమే గొప్ప కార్యం అండి. ఇప్పుడు మాట చెప్తాను, పెళ్ళి కాకుండా తిరుగుతున్న రోడ్డు మీద ఏమంటారు జనాలు? అలా 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 అంటారండి. అవునా? అదే పెళ్ళయి అదే విధులు ఎడుతుంటే ఎంత చూడమచ్చదిగా ఉన్నారండి. అదే నూరు మళ్ళా అయ్యే ప్రజలు. అందుకే సమాజంలో ప్రేమించడమే కాదు, ప్రేమతో పాటు వివాహం కూడా చాలా ప్రాముఖ్యమైనది. అందుకే భర్తల్ని, పురుషుల్ని లేకపోతే మార్చవద్దు. దేవునికి స్తుతి కలుగాక. మీరు చేసే పనుల్లో కూడా నీ భర్త కూడా ఉన్నప్పుడు ఇంకో పురుషుడి మీద ఆశపడకూడదు, ఇంకో భార్య ఉన్నప్పుడు ఇంకో భార్య మీద ఆశపడకూడదు. దేవుడిస్తే తప్ప. అది కూడా దేవుడు తన వాక్యాన్ని ఇస్తాడు, ఏదైనా క్రమంలో ఇస్తాడు. దేవునికి స్తుతి కలుగాక. దేవుడు క్రమం తప్పేవాడు కాదు. ఇక్కడ వారు పెళ్లి చేసుకున్నారు, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉన్నారు, నమ్మకం కలిగి ఉన్నారు. ప్రేమ నమ్మకం వారి మధ్య ఉన్నది. అప్పుడు అంటుంది ఆమె భర్త. అది కష్టంగా వచ్చినప్పుడు, నీవు ఒక యవ్వన క్రైస్తవుడు ఉన్నప్పుడు నువ్వు చాలా వాటి గుండా వెళ్ళవలసి ఉంటుంది. ఆమె అన్నది, ఇప్పుడు నువ్వు ఒక విషయమును తెలుసుకోవాలి, నేను కోరుచున్నాను. భార్య భర్త చెప్తుంది, పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళ తర్వాత చెప్తుంది. ఈమె ఆయనకంటే కొంచెం విశ్వాసంలో బలంగా ఉంది, ఆయన కొంచెం వీక్గా ఉన్నాడు. అప్పుడు అంటుందన్నమాట, నీవు పడిపోవుట సంభవించినప్పుడు, ఏ కారణం వల్లైనా నువ్వు పడిపోయినప్పుడు, నీవు ఒక శోధనలో పడి శోధన చేత జయించబడినట్లయితే ఇంటికి దూరంగా ఉండొద్దు. నువ్వు తిరిగి ఇంటికి రా. నీకోసం ఒక భార్య ఉంది, నీకోసం పిల్లలు ఉన్నారు, నీకోసం కుటుంబం కనిపెట్టుకుంటుంది. మీరు తిన్నగా ఇంటికి రండి అన్నదంట ఆమె. ఏమందండి? నువ్వు శోధించబడినా, కొన్ని పొరపాట్లు చేసినా అట్టించి అలా దూరం వెళ్ళిపోవద్దు, మళ్ళీ ఇంటికి వచ్చేసి అంటుందంట. ఎంత మంచి భార్య అండి ఆవిడ.
ఇప్పుడు అలాంటి మంచి నమ్మకమైన భార్యను బట్టి అతను తప్పు చేయగలడా? చేయలేడు. అదే దెయ్యం రాకేష్లాగా రంపాలు పెట్టుకుంటూ అన్నీ అరుతూ అన్ని పెద్దానికి తర్కం చేసుకుంటూ ఫిలియో ప్రేమతో చంపేస్తుంటే, భయంకరంగా అగప్రేమ లేకుండా ఊరికే శరీర సంబంధంగా అంటుంటే, ఇంకా ఆ పట్టుకోలేక తిట్టుకోలేక, అమ్మా నీకన్నా బెటర్ అమ్మా, ఒంటరిగా ఉండడం మంచిదమ్మా, ఒంటరిగా బతకడం మంచిదమ్మా అనుకుంటాడు మనిషి. సూలే బ్రతికే సో బెటర్ అంట. చాలా బాగుంది టైటిల్ కదా. జాగ్రత్త, మరి జాగ్రత్త. దేవుని కలిగిన బతుకు వేరండి. నువ్వు సోలే కాదు, నువ్వు ఒంటరిగా లేవు, దేవుడు నీతో ఉన్నాడు. క్రీస్తుతో వివాహం ఎప్పుడో చేయబడింది. ఆయన నిజమైన ఆత్మీయ భర్తగా ఉన్నాడు. పనులు చేసినప్పుడు భర్తను పక్కన పెట్టి ఇంకో పురుషుని మీద ఆధారపడటం, పురుషులు మార్చటం, స్త్రీలు మార్చటం అనేది ఎందులో లేదండి వాక్యంలో. ప్రైజ్ గాడ్. అంటే దాన్ని తిరిగి రండి. అప్పుడు ప్రవర్తన్నాడు చెప్తున్నాడు, వారి కోసం చెప్తాడు, హల్లెలూయా, నేను తిన్నగా ఇక్కడే మీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాను ఆమె చెప్తుంది. మీరు జయమును పొందు వరకు మీ కొరకు ప్రార్థన చేస్తాను. అబ్బబ్బా, ఇలాంటి భార్య ఉంటే ఎంత బాగుంటుందండి. కొంతమంది భార్యలు ఉంటారు, వచ్చావా, తెచ్చావా, చచ్చావా, అదా విధానం. ఎంత గౌరవించాలి. భర్త కష్టపడి వస్తుంటే భార్య ఏం చేస్తా, అసలు భార్య భర్తకి సేవ చేయాలండి. అంతేగాని తెచ్చిందాలు తింటూ దునపోతలు తయారవటం, కడపకడ్డంగా ఉండి అలా తయారవకూడదండి. తను కష్టపడుతుంది కాబట్టి నువ్వేం చేయాలి, అతని కోసం సేవ చేయాలి, పరిచయం చేయాలి. ఒకవేళ నన్నొప్పి వస్తుంది, ఈపు నొక్కమ్మంటే లేదండి, బట్టలు ఉతికి చేతులు బాగా ఆలిసిపోయాయి, ఎవరు చేస్తారా పని? నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు? నువ్వు చేయ కాబట్టి ఎవరు చేస్తున్నారు అక్కడ. దానికి కారణం ఎవరు? నువ్వే. అందుకే భర్త పట్ల భార్య సేవకురాలుగా ఉండాలి. భర్తకు సరిగా సేవ చేయకపోతే భర్త ఇంకో కొంపడతాడు. కారణం ఏంటి తెలుసా? దానికి నువ్వే కారణం. నువ్వే ఆ పని చేసుకున్నావు, నువ్వే నష్టం చేసుకుంటున్నావు. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా అంటే నువ్వు ఆ లింక్ని కాపాడుకోవాలి. ప్రైజ్ గాడ్. భర్త తన విధానంలో, భార్య తన విధానంలో ఉన్నట్లయితే వేరొక పురుషుడు వేరొక స్త్రీ మధ్యకి ఎందుకు వస్తుందండి? అందుకే అంటున్నది, నీ కొరకు ప్రార్థన చేస్తాను, నేను మీతోనే నిలిచి ఉంటాను. అబ్బబ్బా, ఏమో అంత చేసినా నేను మీతో నిలిచి ఉంటాను చెప్తుంది చూడండి ఇక్కడ భార్య ప్రవర్తించిన స్టేట్మెంట్లో. ఆమేన్. అంతేగాని నువ్వు వచ్చేసావు, ఇచ్చేసావు, అనుమానమే పెనిపోతాం, ఎంతసేపు మాట్లాడావు, ఎందుకు మాట్లాడావు, ఎందుకు ఎట్టుకు వచ్చావు, ఏ మొబైల్ ఉంది, ఇవన్నీ పెట్టుకునే భార్య అదొక భయంకరమైన పరిస్థితి. అదొక ఫిలియో ప్రేమ, అది అత్తమార్చే ప్రేమ అండి. కానీ ఈ ఫిలియో ప్రేమ నుంచి అగవ ప్రేమకు రావాలి. ఇదిగో వచ్చిన ఒక జంట అంటుందన్నమాట. ఏమంటుంది? నేను నీతోనే నిలిచి ఉంటాను. కారణం, నేను మిమ్మల్ని వివాహం చేసుకున్నప్పుడు నేను మిమ్మలను ప్రేమించినందువలనే నిన్ను వివాహం చేసుకున్నాను. నీకు ఏ సంభవించినప్పటికీ, ఏం జరిగినప్పటికీ లెక్క కాదు, నేను ఇంకాను నిన్ను ప్రేమిస్తున్నా అంటున్నా ఆమె. అప్పుడు అన్నాడు ప్రవక్త, ప్రైజ్ గాడ్, ఒక మనిషి ఎన్నడైనా ఎలా తప్పు చేయగలడు అలాంటి ఆమెను బట్టి? ఆ నమ్మకమును నువ్వు ఎలా ఉల్లంఘించగలవు? వావ్, దేవునికి స్తోత్రం కలుగాక. అలాంటి భార్యను బట్టి భర్త బయటికి వెళ్ళినా కానీ అవే మైండ్లో తిరిగితే అతని మనసులో ఉంటాయి. పేర రోడి గాడ్. హల్లెలూయా. నాతో ఉన్నారా? మన ప్రవక్త ఒకసారి ఇతర దేశానికి వెళ్ళి మీటింగ్ వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ నాతో ఉండమని చెప్పి, రాత్రి నాతో ఉండని చెప్పింది. అప్పుడు అన్నాడు ఆయన, ఈ రాత్రి నీతో ఉండి ఇంటికి వెళ్ళి నా భార్య చెప్పిన ఆమె నమ్మదు. అలా అని చెప్పి తప్పు చేసి అనుకుంటారా? నో 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 నో. నేను అలాంటి నమ్మకమైన భార్యకి నేను ఎలా ఉల్లంఘించగలను అంటున్నాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలగాక. కాబట్టి ఒక జంట అన్నమాట, అది యథార్థమైన జంట. దేవునికి స్తుతి కలగాక. నిజమైన యథార్థమైన ప్రేమ ఆయన వాక్యమునందు నమ్మకం పుట్టిస్తుందంటండి. అగప ప్రేమ వాక్యమునందే నమ్మకం పుట్టిస్తుంది. ఫిలియో ప్రేమ నమ్మకం ఉండదు, అగప ప్రేమలో నమ్మకం ఉంటుంది. దేవునికి స్తుతి కలగాక. నాతో ఉన్నారు పేరా? గట్టిగా హల్లెలూయా. నేను మిమ్మల్ని ఆయన ఎలా ప్రేమించాడంటే మనల్ని అగాప ప్రేమతో ప్రేమించాడు. దేవుడు లోకం ప్రేమించాడంటే అది ఫిలియో కాదు, అగాప ప్రేమతో ప్రేమించాడని. అంటే ఎలాంటి ప్రేమ? తన సొంత శరీరాన్ని కుమారుడిగా నీకు ఇచ్చిన ప్రేమ. ఆయన కిందకు వంగి
నన్ను ఎంతగానో ప్రేమించిన అన్నాడు ప్రవక్త. నన్ను పైకి లేవనెత్తెను, ఆయన నన్ను హత్తుకొనెను. హల్లెలూయా. నిన్ను రక్షించడంలో ఆయన ఒక కారణముగా ఉన్నాడు. దాన్ని ఎవరు చేయలేరు. అది నీ కొరకైనా ఆయన ప్రేమై ఉన్నది. అంటే ఆయన నీ పాపాల కొరకు, నీ దోషాల కొరకు ఆయన స్వయంగా తన ప్రేమను కుమారుని రూపంలో వెల్లడిపరిచాడండి. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి దైవిక ప్రేమ చూడండి. మనం చదువు అక్కడికి వద్దాం. కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో చూసినట్లయితే త్వరగా కాపాడదు. ఓకే. తర్వాత అపకారం మనసులో ఉంచుకునేది ఏది? ఫిలియో ప్రేమ. నాతో ఉన్నారా? అగాప ప్రేమ అయితే అపకారం మనసులో కొంతమంది మనసులో పెట్టుకుంటారు. నా టైం వస్తే చెప్తాను ఏమని అంటారు. అంటే అది ఫిలియో ప్రేమ. నా టైం వచ్చినప్పుడు చెప్తా, నేను తొక్కబడతా, ఎత్తుపడతా, అచ్చేస్తా, నార తీసేస్తా, తోలు తీసేస్తా. ఏం తీసేస్తావు? నీ లోపల ఫిలియో ప్రేమ ఉంది కాబట్టి ఆ మాటలు వస్తున్నాయి. నీ పని చెప్తా అంటే ఏం చెప్తావు? లోపల ఏముంది? ఫిలియో ప్రేమ ఉంది. కానీ అగవ ప్రేమ అయితే అలా ఉండవు. అగవ ప్రేమ అంట క్షమిస్తావు, వదిలేస్తావు, పట్టించుకోవేకవ. అగవ ప్రేమ తర్కించదు. దేవునికి స్తుతి కలుగాక. కొంతమంది పట్టిందని పొద్దున పెడితే సాయంకాలం తింటనే స్పూన్ తినేస్తారు. పూర్వం మొత్తం తర్కం. దేవుని వాక్యం పట్ల అగవ ప్రేమ నమ్మకం ఉంచుతారంట. దేవునికి స్తోత్రం. ఇంకా దుర్నీతి విషయమై ఏంటండి? అగాప ప్రేమ నీలో ఉంటాట, దుర్నీతి విషయంలో సంతోషపడవంటండి. ఇక్కడ ఒక విషయం దుర్నీతి విషయం అంటే ఎవరికన్నా ఇప్పుడు బురదలో పడిపోతే నవ్వుతావు, అది ఫిలియో ప్రేమ. బురదలో పడిపోతే అగప ప్రేమ ఏం చేద్దాం, అయ్యయ్యో అని లేపుతుంది అన్నమాట. అది అగప ప్రేమ. కొంతమంది ఎవరన్నా యాక్సిడెంట్ పడిపోతుంటే బెల్లి పడిపోయారు, దెబ్బలు తగిలాయి. ఏ ఆత్మ అండి అది? ఒక నశించిపోతుంటే నవ్వుతున్నావు, ఆనందిస్తున్నావు అంటే అసలు నీలో ఎలాంటి ప్రేమ ఉంది? వాడు బురదలు పడిపోతుంటే, వాడు గాయమవుతుంటే అయ్యయ్యో అని బాధపడి వాడు సాయపడటం అనేసి ఎంజాయ్ చేస్తున్నావంటే దుర్నీతి విషయంలో నువ్వు సంతోషపడకూడదు. ప్రైజ్ గాడ్. అగాప ప్రేమ అలా ఉండదు. దుర్నీతి విషయంలో సంతోషపడదు. ఎవరన్నా ఇప్పుడు ఎలా ఉండదంటే మనల్ని కొట్టినోడిని వాడు ఎవరైనా కొట్టాడుకోండి, బిల్లి కుట్టాడు అన్నాం అనుకోండి, దుర్నీతి విషయంలో సంతోషపడేది అనమాట అది ఆత్మ. అదే అగవ ప్రేమ అయితే అయ్యో అంటాం. ఎంత తేడా ఉందండి. మారాలండి, సమాజం మారాలి. మెసేజ్లో ఉన్నామని చెప్పుకున్నాం కానీ చాలా మారాలి, చాలా మారాలి. దుర్నీతి విషయమే సంతోషపడక ఈ అగవ ప్రేమట సత్యమునందు సంతోషిస్తుంది, నిజమునందే ఆనందిస్తుంది అంటండి. తర్వాత అన్నిటినీ అన్నిటినీ అంటే ఏం చేస్తా? ఆది కాండం మొదటి వచ్చిన నుండి ప్రాణంగా చివరి వచ్చిన వరకు అన్నిటిని నమ్ముతుంది వాక్యాన్ని. నిజమైన అగవ ప్రేమ అన్నిటిని అనగదు అర్థం, వాక్యం అంతటిని నమ్ముతుంది అని అర్థం. ప్రతి వాక్యం, ఇప్పుడు ఒక వాక్యం చూపించనుకోండి, నీలో అగవ ప్రేమ ఉందనుకోండి, ఆ వాక్యం నమ్ముతుంది. వాక్యం చూపించిన నువ్వు దాన్ని నమ్మట్లేదు అనుకోండి, నీలో ఫిలియో ప్రేమ మాత్రం ఉంది. అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. చివరికి ప్రేమ శాశ్వత కాలం అని పౌలు దేని గురించి చెప్పాడు తెలుసా? ఫిలియో ప్రేమ కోసం కాదు. ఫిలియో ప్రేమ ప్రారంభం ఉంది, అంతం ఉంది. కానీ ఇక్కడ పౌలు చెప్పినది ఏ ప్రేమ అంటే అగాప ప్రేమ. ఈ అగాప ప్రేమ శాశ్వత కాలం ఉండదండి. ప్రైజ్ గాడ్. దేవునికి స్తుతి కలుగాక, దేవుని మహిమ కలుగాక. ఇక్కడ ఫిలియో ప్రేమలో ఉంటూ భార్యని, భర్తని, పిల్లల్ని, కుటుంబాన్ని ప్రేమిస్తూ, సహోదరులను ప్రేమిస్తూ, దాంతోపాటు అగవ ప్రేమ కలిగి ఉంటావట. అమ్మే నాతో ఉన్నారా? చూడండి, ఫిలియో ప్రేమతో ప్రవర్తనాడు. ఫిలియో ప్రేమతో నేను నా భార్యను ప్రేమించుచున్నాను. కానీ అగాప ప్రేమతో క్రీస్తు పట్ల నాకు గల అగాప ప్రేమ అంటే ఫిలియో ప్రేమతో ప్రేమిస్తున్న భార్యని, పిల్లల్ని, కుటుంబాన్ని. కానీ అగాప ప్రేమ ఉంటే యేసుక్రీస్తుని నీకు ఎక్కువ ప్రేమిస్తావు. ఫిలియో ప్రేమతో నువ్వు యేసుక్రీస్తుని ప్రేమించలేవు, సరిపోదు అది. ఫిలియో ప్రేమ శరీర సంబంధమైంది, స్వభావికమైంది, తెలివితో కూడింది, తర్కంతో కూడింది, జ్ఞానంతో కూడింది. కానీ
అగాప ప్రేమ ఆత్మ సంబంధమైంది, హృదయంలో వచ్చేది, జీవాన్ని విశ్వాసాన్ని తీసుకొచ్చేది, నిరీక్షణ తీసుకొచ్చేది, నిజాన్ని తీసుకొచ్చేది. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సోదరులారా, నిజమైన ఆ ప్రేమ ఫిలియో ప్రేమలో ఉండగానే మనం అగాప ప్రేమకు రావాలి. అందుకే చూడండి, ప్రవక్త ఫిలియో ప్రేమలో ఉంటూ అదే తన భార్యను ప్రేమిస్తున్నాడు. అదే భర్త భార్యను ప్రేమిస్తున్న ఆ భర్త యేసుక్రీస్తు మరి ఎక్కువ ప్రేమిస్తున్నాడండి. అంటే ఫిలియో ప్రేమలో ఉన్న భర్తలు, ఫిలియో ప్రేమ భార్యలు, ఫిలియో ప్రేమ సహోదరులట దానికంటే ఎక్కువగా క్రీస్తుని ప్రేమిస్తారండి. ఫిలియో ప్రేమలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో చెప్పనా, వినండి. ప్రైజ్ గాడ్. వాళ్ళు ఎలా ఉంటారంటే ఉద్రేకముగా, గందరగోళముగా, అసమాధానం లేనివారుగా, తర్కపడేవారుగా, ఎల్లప్పుడూ గలిబిలి గందరగోళంగా ఉంటారండి. సమాధానమే ఉండదండి. అదే అగాప ప్రేమలో ఉంటే చెప్తాను. అగాప ప్రేమ ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే, ఒకరోజు అగాప ప్రేమ ఉన్న వ్యక్తి తన పెరట్లో తన గడ్డి కట్ చేస్తున్నాడు అండి. సరిగా ఆ పొదలు ఆ మిషన్ వెళ్తగానే ఆ పొదలోంచి తేనెటీగలు పెట్టుకొచ్చేసాయి. అప్పుడు ఈ వ్యక్తి, సారీ ఈగలారా, మీ ఇల్లు ఇక్కడ ఉందా, క్షమించండి, మీ ఇంట్లోకి వెళ్ళండి. షర్ట్ కూడా వేసుకోలేదండి ఆయన. అవి తేనెటీగలు కుట్టుంటే చచ్చిపోతాడు అతను. ఆ వ్యక్తే ఈ వ్యక్తి. ఈ వ్యక్తికి ఫిలియో ప్రేమతో భార్య, పిల్లని, కుటుంబాన్ని, సంఘాన్ని ప్రేమిస్తూ అదే ప్రేమతో యేసుక్రీస్తు ప్రేమిస్తున్నాడు. అదే ప్రేమ ఫిలియో ప్రేమ ఉంటే ఆ తేనెటీగల్ని వేస్తున్నాడు. అదే ఫిలియో ప్రేమ నుంచి అగాప ప్రేమ ఉన్న వ్యక్తి ఒక రోజున తన సహోదరుడికి ప్రాణం చేయడానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక ఎద్దు ఉంది అనమాట, బుల్ ఫైట్, ఒక మనుషులు చంపేటువంటి ఎద్దు ఉంది. అది లేచి వస్తుంది పొడిచెడుకు, అంత దూరం అంటున్నాడు అనమాట. ముందనుకున్నాడు ఫిలియో ప్రేమతో, నాకు గన్ను తీసుకొచ్చి అని చచ్చిపోతావు. మళ్ళీ వెంటనే ఫిలియో ప్రేమ నుంచి అతడు అగాప ప్రేమకు వచ్చి, నీ దేవుడు నా దేవుడు ఒక్కడే, నేను ఎందుకు నీ ప్రాంతంకి వచ్చాను, క్షమించు, నేను ప్రాంజలికి వెళ్తున్నాను, అలా తినడం కష్టం అని చెప్పి ఎలాగొచ్చాను, ఇది నీ ప్లేస్ కాబట్టి సారీ అని చెప్తున్నాడు. నువ్వు చెప్పగలవా? ఒక ఎద్దుకు చెప్పగలవా? మనిషిగా చెప్పవు నువ్వు, ఇంకెద్దుకని చెప్తావు? నీ మొహం ఎంత యుగో అంత ఉంటుంది, తాడిచెట్టు అంతా. అసలు తగ్గించుకో. ఆయన ఫిలియో ప్రేమలో ఉంటూ అగాప ప్రేమ ఏమిటో చూపించాడండి. ఆయన చంపాలనుకునేదేమో ఫిలియో ప్రేమ, క్షమించాలనుకునేదేమో అగాప ప్రేమ. ప్రైజ్ గాడ్. అప్పుడు అది అలా కింద పడిపోయిందంటే దాని జోలికి వెళ్ళకుండా మెల్లగా వెళ్ళిపోయాడు ఆయన. ఫిలియో ప్రేమలోంచి ఆయన అగాప ప్రేమలోకి ఎలా వచ్చాడని మీకు ఉదాహరణ చెప్పాను మీకు నేను. ఇప్పుడు ఇతను ఎద్దునే క్షమించగలిగాడు, ఈగలు క్షమించగలిగాడు. ఎద్దులో ఈగలో ఆత్మ లేవే, వాటినే ఎలా క్షమించగలిగాడు? అగాప ప్రేమ. నువ్వు ఆత్మన మనిషినే ప్రేమించలేకపోతున్నావు, క్షమించలేకపోతున్నావు అంటే మరి నీలో ఉన్న ఫిలియో ప్రేమ ఎంత చెడ్డదో చూడు. అందుకే ఈ ఫిలియో ప్రేమ నుండి ఎక్కడ రావాలి? ఎంతమంది వచ్చారు? వద్దామనుకుంటున్నారు. నిజంగా ఉదయకాలంలో నాకు ఫిలియో ప్రేమ ఉంది, నిజమే, నాలో చాలా ఉన్నాయి. అయితే అది మాత్రం సరిపోదు. ఫిలియో ప్రేమలో ఉండగానే ఈ భూమి మీద అగాప ప్రేమ కలిగి ప్రవక్త వల్ల నేను కూడా నడుచుకుంటాను. అలా నడుచుకుంటే నేను కూడా ఆ ప్రవక్త ద్వారా వెళ్ళినటువంటి ఆత్మలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్తాను. వారు చెప్పారు, అయ్యా నువ్వు బోధించిన ఆ దైవిక ప్రేమే, ఆ అగాప ప్రేమే మమ్మల్ని అక్కడ తీసుకొచ్చింది అన్నాడు. వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. ఈరోజు మనం అక్కడ పోవాలన్నా అదే అగాప ప్రేమ. ఇక్కడ జీవిస్తూ తోటివారిని ప్రేమించి క్షమించాలన్నా అదే అగాప ప్రేమ. ఆయన అగాప ప్రేమతో యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు పడిపోయిన రోగుల్ని బాగు చేస్తున్నాడు, పాపుల్ని బాగు చేస్తున్నాడు. కానీ ఫిలియో ప్రేమ ఉన్న వాళ్ళు శాస్త్ర పరిచయాలు దాన్ని ఆశ్రయించుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మనం ఫిలియో ప్రేమలో ఉంటూ అది సరిపోదు, కానీ దాంట్లో ఏం కలిగి ఉన్నాం మనము? ఫిలియో ప్రేమ లేకపోతే మళ్ళీ నీ భార్య భర్తను ప్రేమించలేవు, తట్టుకోలేవు. హల్లెలూయా. భార్య భర్తల మధ్య నా ప్రేమ ఉండాలి, కుటుంబం మధ్య ప్రేమ ఉండాలి. అది కేవలం ఫిలియో మాత్రమే. దానికి ప్రారంభం ఉంది, అంతం కూడా ఉంటుంది. కానీ ఈ అగాపే ప్రేమ శాశ్వత కాలం ఉండే ప్రేమ. కాబట్టి ఈ ప్రేమను ఆయన వెల్లడిపరిచాడు.
తన కుమారులు వెల్లపరిచాడు, ప్రవక్తలు వెల్లపరిచాడు. మన ప్రవక్తలు కూడా అది వెల్లపరచబడింది. ఇప్పుడు వధువులో కూడా నేడో రేపో అలాంటి ప్రేమ, ఆ ప్రవక్త వల్లే అగాప ప్రేమ కలిగి నువ్వు నేను అలా జీవిద్దాం. అప్పుడు అలా జీవించడం వలన మనం నిత్య జీవనం పొందుకుంటాం, పరలోకంలో జీవిస్తాం. దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మగల ప్రియ పరమ తండ్రి, ఈ ఉదయకాలంలో గ్రీక్ భాషలో ఉన్నటువంటి ఫిలియో ప్రేమ, అగప ప్రేమ ఏమిటో చూసాం ప్రభువా. మేము ఫిలియో ప్రేమలో ఉంటే ఎంత నష్టమో చూసాం. ఫిలియో ప్రేమలో మాత్రమే ఉంటే పరలోకం పోగొట్టుకుంటాం, భూమి మీద నేను పోగొట్టుకుంటాం ప్రభా. అయితే ఫిలియో ప్రేమలో ఉండి అగప ప్రేమను ఆహ్వానించినప్పుడు, లోక కార్యాలను చచ్చిపోయినప్పుడు, ఆ ఫిలియో ప్రేమ నుండి అగప ప్రేమగా మార్చబడి, అగప ప్రేమతో, దైవ ప్రేమతో మా ప్రవక్త వల్లే, క్రీస్తు వల్లే, మరియు అనేక అపోస్తుల ప్రవక్తల వల్లే మరి మేము కూడా ఈ చివరి దినంలో ఆ ఫిలియో ప్రేమ నుంచి అగప ప్రేమగా మార్చబడి ప్రభా, ఆ ప్రవక్త ఈ కాలంలో రంగం మీద ఉండి ఎలాగైతే ప్రభా అగప ప్రేమతో జయించాడో, మేము కూడా ఆ దైవిక ప్రేమ గలవారమై, డివైనింగ్ లవ్, ఆ దైవిక ప్రేమతో ముందుకెళ్దుము గాక. సహాయం చేయండి. యేసుక్రీస్తును ప్రార్థించుచున్నాం.